మా అక్కకి మా మీద ఉన్న ప్రేమ ఏంటో నీకు తెలుసు కదా. నా మాట విను. ఈ విషయంలో ఎవరు చెప్పినా నేను వినను భూమి. నాకు నా తమ్ముళ్ళ మీద తప్ప ఎవరి మీద ప్రేమ లేదు. నాకు నా తమ్ముళ్లే సర్వస్వం. వాళ్ళ కోసమే బ్రతికాను, వాళ్ళ కోసమే చేస్తాను. అంతేకాని నేనెక్కడికి వెళ్ళను. అలా అనుకోదునా. తమ్ముళ్ళు తమ్ముళ్ళు అంటున్నావే కాని కడుపులో బిడ్డ గురించి ఆలోచించు. బిడ్డ ప్రాణానికే ప్రమాదం అంటున్నారు. అందుకే అత్తయ్య గారు గాని మావయ్య గారు గాని నిన్ను కొన్ని రోజులు మాత్రమే దూరంగా ఉండమంటున్నారు. దూరంగా ఉండడం తప్పదు అన్నప్పుడు నిదానంగా అది కూడా అర్థం చేసుకుంటుందిలే బాబు. మేం మాట్లాడతాం కదా, నువ్వు పద బాబు. ఎవరు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా, ఎవరు చెప్పినా నేను విననని, ఈ ఇల్లు దాటి వెళ్ళనని. ఇక్కడే నా తమ్ముళ్ళతోనే కలిసి ఉంటాను, అంతే. బిడ్డ కంటే ఈ ఇల్లే ఎక్కువైపోయింది వదినా. నీ తమ్ముళ్లే ఎక్కువైపోయారా? అవును, నా తమ్ముళ్లే నాకెక్కువ. మరి నీ కడుపులో ఉన్న బిడ్డ నీకు అవసరం లేదా? అసలు ఉంటే కదా, అసలు ఉంటే కదా, అసలు ఉంటే కదా. వదినా, ఏమంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును, ఇప్పుడు నా కడుపులో బిడ్డ లేడు. ఈ లోకం చూడకముందే నా గర్భంలోని సమాధి అయిపోయాడు. వదినా, ఏంటదినా మాటలు? నిజం భూమి. లేని బిడ్డ కోసం నా తమ్ముళ్ళని ఎలా దూరం చేసుకోమంటావు? ఏం మాట్లాడుతున్నావు అక్క? బిడ్డ లేకపోవడం ఏంటి? నీకింట్లో నుంచి వెళ్ళడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పక, అంతేగాని కడుపులో బిడ్డని మాత్రం ఇలా చంపకక్క. అల్లుడి కోసం మేమెంతో ఆశగా ఎదురు చూస్తున్నాం. అలాంటి బిడ్డ లేడు అంటావేంటక్క?